శ్రీమద్రంగశఠారి సంయమివరాల్లబ్ధాగమాంతద్వయం శ్రీమద్వీరరఘూద్వహాజ శఠజిత్పాదారవిందాశ్రయం శ్రీమద్వేదవతం సదేశిగయతేః కారుణ్య వీక్షాస్పదం సేవే రంగధురీణ శాసనవశం నారాయణం యోగినం భారద్వాజకులోద్భవున్ వరకవిం శ్రీరామచంద్రాత్మజున్ శ్రీవత్సాన్వయనారసింహకరుణా సంలబ్ధమంత్రోత్తమున్ సీతారామపదాంబుజాతయుగళీ ధ్యానైకనిష్ఠారతున్ వాల్మీకిం వరదేశికం గుణనిధిం శ్రీవాసుదాసం భజే హరిదాన్వయ సంజాతం లింగాంబాసుక్తిమౌక్తికం బొలయామాచ్య సత్పుత్రం శ్రీదాసశేషం గురుం భజే శ్రీమహిజాధవుండు జడ చేతన జీవవిధాత సద్గరీయోమరభూరుహంబు సమదారి విదారణశీలి భక్తవారామృతదాత సంభృత శరాశకరాంబుజుడొంటిమిట్ట శ్రీరాముడమాయవర్తనుడు రక్తి గ్రహించుతమన్ నమస్కృతుల్ కుజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాన్ వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. రాజకర్తలు భరతుని పట్టాభిషేకము చేసుకొనమని ప్రార్థించగా తాను శ్రీరాముని ఒప్పించి రాజ్యాభిషిక్తిని కావించెదనని వారలతో చెప్పగా వారందరూ కూడా ఆ అరణ్య మార్గాన్ని శుభ్రం చేశారు. తరువాత భరతుడు చని కొంత దూరమిటు శాశ్వసనాగశయాన పాళులై జనములు రమమిత్ర గుహ సంపరిపాలిత శృంగిబేరమున్ గనుగొనె జాహ్నవీతటిని కౌతుకమారగ రమ్యదేశమందును విడిసెన్ చెమూతతియు తూర్ణమ అచ్చట నిల్వ ప్రీతిమై. కాబట్టి భరతుడు రాముల వారిని తీసుకురావడానికి ససైన్యంగా అశ్వములపైన రథములపైన గజములపైన బయలుదేరి వెళ్ళారు పౌరులందరూ రాగా. అట్లా చాలా దూరం పోయి గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరపురాన్ని చూసి అచ్చట గుహుణ్ణి సందర్శించారు. అక్కడ ఉన్న వాతావరణానికి వారందరూ సంతోషించి అక్కడే ఉండటానికి కొద్ది సమయం నిర్ణయించుకున్నారు. సరే, ఆ రాత్రి అక్కడే ఉన్నారు. గుహుడు వారందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు. చక్కగా భోజనములు చేసిన తరువాత భరతుని యొక్క అసలు అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఇంత సైన్యంతో వచ్చావే నీవు, ఏమిటి అంటే రాముల వారిని తిరిగి అయోధ్యకు తీసుకొని వెళ్ళి రాజ్యాభిషిక్తుణ్ణి చేయటమే నా ఉద్దేశము, కానీ వేరు దురుద్దేశము నాలో ఏమీ లేదు అని భరతుడు స్పష్టీకరించగా గుహుడు అతన్ని ప్రశంసిస్తున్నాడు. భరత, ఓ ఈ భరత, ధన్యుడవీవయో భరత, ధన్యుడవీవయో భరత, ధారిణిలో కనరారు నిన్ను బోల్మాన్యులు, అయత్నలబ్ధమగుక్ష్మాతలమెల్ల పరిచయింప, సౌజన్యము పేర్మిదూచెదు యశంబు ధ్రువంబు జగంబునందు,
పర్జన్య విభున్ రఘుత్తముని క్రమ్మరపన్ తమికొంటి కావునన్. ఈ భూమండలంలో భరత నీ వంటి మాన్యులు లేరయ్యా, నీవు నిజంగా ధన్యుడవి. ఎందువలన ధన్యుడవయ్యావు నీవు? అయత్నలబ్ధమగు క్షాతలమెల్ల పరిత్యజింప. నీవేమీ కష్టపడలా. మీ తల్లిగారైనటువంటి కైక మీ తండ్రి గారైన దశరథుని 2 వరములు అడిగి అందులో ఒక వరముగా నీకు పట్టాభిషేకము, రాముల వారికి వనవాసాన్ని కలిగించింది. కానీ ఆ విధంగా నీకు రాజ్య ప్రాప్తి కలిగినది కానీ నీవు చేసిన ప్రయత్నం ఏమీ లేదు దీనిలో. అటువంటి అయాచితంగా అప్రయత్నముగా లభించిన రాజ్యాన్ని కూడా నీవు పరిత్యజించి దాన్ని త్యజించేశావు. కేవలము రాముల వారిని రాజ్యాభిషిక్తుడిని చేయవలనేటువంటి సౌజన్య బుద్ధితో. కనుక నీకు యశస్సు ఈ లోకములో ధ్రువముగా పర్జన్య విభున్ రఘుత్తముని క్రమ్మర పంతమి కొంటిగావునన్. పర్జన్యుడితో సమానుడు. ఆయన మేఘము వలె ఆయన ధ్వని ఉంటుంది. అటువంటి రామచంద్రుణ్ణి తిరిగి మళ్ళా అయోధ్యానగరానికి తీసుకురావడానికి నీవు ఇష్టపడి అరణ్యాలకు వచ్చావు గలవు, నీవు ధన్యుడవు అని చెప్పి గుహుడు భరతుణ్ణి ప్రశంసించాడు. తదుపరి అనేక విషయములు అంటే సీతారామ లక్ష్మణులు గుహుని ఆతిథ్యములో గడిపినవి, ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ చక్కగా లేచి స్నానాది కృత్యములు నిర్వహించుకున్నారు అనే విషయాలన్నీ గుహుణ్ణి అడిగి తెలుసుకొని భరతుడు తమ అన్నగారి స్థితికి దుఃఖించారు. అయ్యో, ఇక్కడ పడుకున్నారా, ఈ గడ్డి మీద పడుకున్నారా, మహారాజు అయినటువంటి ఆయన హంసతూలికా తలం పైన నిద్రించవలసిన వారు ఇక్కడ పడుకున్నారా అని బాధపడ్డాడు భరతుడు. సీతాదేవి లక్ష్మణుడు ఇరువురు ధన్యులని గుహుడు ప్రశంసించాడు. ధన్య ఖలు మహాభాగో లక్ష్మణ శుభలక్ష్మణ భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే. లక్ష్మణుడు రాముల వారి కష్టకాలములో అంటే వనవాస కాలములో ఆయనకి సేవ చేయటానికి ఆయన అనుసరించడం వలన లక్ష్మణుడు ధన్యుడు. అట్లే సీతాదేవి కూడా సిద్ధార్థా కలు వైదేహి పతిం యానుగతావనం వయం సంశయితా సర్వే హీనాస్తేన మహాత్మనా. నిజంగా ఆమె అయోధ్యానగరంలోనే ఉండవచ్చు, ఆమెను అరణ్యాలకు పొమ్మనమని కైక చెప్పలా. కనుక ఆమె సర్వసుఖాలు అనుభవిస్తూ అయోధ్యలో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా వనవాసం క్లేశానికి సమ్మతించి వనవాసం చేసేటువంటి రాముల వారికి సేవ చేయడానికి వచ్చింది కనుక సీతాదేవి కూడా ప్రశంసనీయురాలే అని గుహుడు సీతాదేవిని లక్ష్మణస్వామిని ప్రశంసించారు. తరువాత భరతుడు భరద్వాజ మహర్షిని సందర్శించాడు. భరద్వాజ మహర్షి భరతుని సైన్యానికి ఆతిథ్యమిచ్చారు. తర్వాత భరద్వాజుడు భరతుని రాకకు కారణము తెలుసుకొని అతనితో శ్రీరాముడు ఉన్న ప్రదేశం చిత్రకూటమునకు మార్గాన్ని తెలియచేశాడు. భరతుడు భరద్వాజ మహర్షి ద్వారా మార్గాన్ని తెలుసుకొని గుహుడు సీతా లక్ష్మణులను ప్రశంసించాడు. అక్కడ ఎందువలన ప్రశంసించాడయ్యా అంటే లక్ష్మణుడు రాముల వారికి కష్టకాలమైన వనవాస కాలంలో సేవ చేయటానికి ఆయన అనుసరించాడు. అదేవిధంగా సీతాదేవి అయోధ్యానగరంలో ఉండి సర్వసుఖాదులని అనుభవించడానికి అవకాశం ఉన్నా కూడా వనవాసం చేసే రాముల వారికి సేవ చేయటానికని ఆమె అరణ్యాలకు వచ్చినది. కనుక ఇరువురు కూడా ప్రశంసనీయులే అని గుహుడు వారిని ప్రశంసించాడు. తర్వాత భరతుడు భరద్వాజ మహర్షిని కలుసుకున్నాడు. భరద్వాజ మహర్షికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నాడు.
భరద్వాజ మహర్షి భరతుని యొక్క మనోగత అభిప్రాయాన్ని తెలుసుకొని సంతసించి ఆయనకు ఆయన సైన్యానికి విందు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత భరతుడు భరద్వాజ మహర్షి ద్వారా రాముడు ఉన్న ప్రదేశానికి మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గాన పయనించి భరతుడు శ్రీరాముడు ఉన్న చోటికి చేరుకున్నాడు. ముందుగా లక్ష్మణుడు సేనావాహిని యొక్క శబ్దము ద్వారా, ఆ గిట్టల శబ్దము ద్వారా వచ్చినటువంటి ధూళి కణములను చూసి ఒక చెట్టునెక్కి అధిరోహించి చూశాడు. చూస్తే సైన్యంతో వస్తున్న భరతుడు కనపడితే లక్ష్మణుడు రాముల వారిని అనుజ్ఞ ఇవ్వవలసినదిగా తాను యుద్ధం చేస్తానని భరతుడితో చెప్పాడు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు తొందరపడవద్దు, భరతుడిని రాని ఆయన మనోగత అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మనం ప్రయత్నిద్దామన్నాడు. భరతుడు వచ్చి శ్రీరాముణ్ణి పాదచారి అయి వచ్చి సైన్యాన్ని దూరంలో ఉంచి తాను పాదచారి అయి వచ్చి నిండు తమిన్ కొంతవడి భరతుండాదిగగాంచి నిండు తమి కొంతవడి భరతుండారగగాంచి తెలిసే తోరంపు జటామండలితో నుటజాసీనుండగు శ్రీరాము అన్నను ధీరగుణు. కాబట్టి జడలతో ఉన్నటువంటి శ్రీరాముణ్ణి భరతుడు చూసి ఆయనకి నమస్కరించి కూర్చున్నాడు. భరత, అందరూ క్షేమమే కదా అని అడిగి ఇరువురు కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఏ విషయాలు మాట్లాడారయ్యా అంటే, రామచంద్ర ప్రభు భరతుణ్ణి రాజధర్మాలని గురించి అడిగాడు. అనేక విషయాలు అయోధ్యాకాండలో చొప్పింపబడినవి. ఏమిటి రాజధర్మములంటే, జీతము భత్యమిచ్చెదవే సేవక కోటికి క్లుప్తకాలమందు. ఓ భరత, నీ దగ్గర పనిచేసేటువంటి సేవక బృందానికి నీవు జీతభత్యములు సమర్పిస్తున్నావా? ఆతత కాలయాపన యొకప్పుడు చేయవుగానే. జీతభత్యములు ఇవ్వటంలో నీవు కాలయాపన చేయలేదు కదా. వేళకు వేతనమీయనట్టి పతి నిన్ కినుకంగను చుందురు ఆ భటుల్. నీవు సేవకులకు సమయానికి జీతం ఇవ్వకపోతే వారు కోపంతో నిన్ను చూస్తారు, ప్రీతి తొలంగి తిట్టుదురు. వాళ్ళకి నీ ఎడల ప్రీతి తరిగిపోయి నిన్ను దూషిస్తారు కూడా. పెక్కులు కీడులు పుట్టు దానిచే. సేవకులు గనక రాజుగారిని ప్రీతితో చూడకపోతే దానివల్ల అనేకమైన విపరీత పరిణామాలు సంభవిస్తాయి. అందువలన వారికి జీతాన్ని ఇస్తున్నావా, భత్యం ఇస్తున్నావా సమయమైన కాలానికి అని రాజధర్మాన్ని గురించి అడిగారు రాముడు. సుమతి శతకంలో ఒక పద్యం ఉన్నది దీనికి సంబంధించి. అడిగిన జీతం బియ్యని మిడిమేల పుదొరను గొలిచి మనుగొట కంటెన్. అడిగిన సమయానికి జీతం ఇవ్వాలి దొర అయినటువంటి వాడు. అట్లా ఇవ్వకపోతే వడిగల రెండెద్దుల గట్టుక మడిదున్నక బ్రతుకవచ్చు మహిళో సుమతి. అట్లా జీతం గనక ఇవ్వకపోయినట్లయితే చక్కగా 2 ఎద్దులు కట్టుకొని ఒక మడిని దున్నుకొని ఆ ఫలసాయంతో బ్రతకవచ్చు నరుడు అని సుమతి శతకంలో చెప్పాడు. ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ రాముల వారు ద్వారా కూడా తెలుసుకొని భరతుడు అన్నీ నేను నెరవేరుస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఒక రాజ నీతి శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని అడుగుతున్నారు. సర్వశాస్త్రార్థ నిపుణులౌ క్ష్మా విబుధులు. సర్వశాస్త్రార్థ నిపుణులౌ క్ష్మా విబుధులు పౌర జానపదాళితో ప్రత్యహంబు నీవు ధర మీద సుఖివై నెగుడుటకును ప్రార్థనము చేయుచున్నారే రాజతనయా. ఓ రాజకుమారుడైన భరతుడా,
సర్వశాస్త్రములు చదివిన పండితులందరూ కూడా నీవు నీ యొక్క జనముతో సుఖంగా ఉండేటట్లు ప్రార్థన చేయుచున్నారా అని అడిగారు. మామూలుగా శాస్త్రాలని చదువుకున్నటువంటి వారు, పండితులైన వారు ప్రతిరోజు కూడా సంధ్యావందన కాలంలో సూర్య భగవానునికి అర్ఘ్యము ప్రదానము చేసి గాయత్రీ జపము చేసి చివరకు స్వస్తి చెప్తారు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని లోకోయం క్షోభరహితః సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా నీ యొక్క రాష్ట్రములో, నీ యొక్క దేశములో సర్వశాస్త్రములు తెలిసిన పండితులు, పౌరులు, గ్రామములో ఉండే గ్రామ ప్రజలు రాజుగారి క్షేమను కాంక్షించుతూ ప్రార్థనలు చేయుతున్నారు కదా అని అడిగాడు. భరతుడు దానికి సమాధానం చెప్పాడు. తరువాత ఈ రాజధర్మములు అడిగిన తరువాత, భరతుడు తెలిపిన తరువాత, భరతుడు అన్నగారైన రామునితో దశరథ మహారాజు గారు ఆకస్మిక మరణము చెందినారన్నటువంటి దుర్వార్త చెప్పడం జరుగుతుంది. రామచంద్ర ప్రభు చాలా బాధపడి సీతతో, సీతా, లక్ష్మణునికి తండ్రి వియోగం కలిగింది అన్నారు. తనకు కూడా కలిగింది, కానీ ఆ చెప్పే విధానం వాల్మీకి మహర్షి యొక్క రచనా విధానం అట్లా ఉంటుంది. సీతా, లక్ష్మణుడికి పితృయోగం కలిగింది, నీకు మామగారు లేరింకా అని చెప్తారు. తర్వాత భరతుని యొక్క కోరిక మేరకు పక్కన ఉన్నటువంటి నది దగ్గరకు పోయి, శ్రీరాముడు జ్యేష్ఠ కుమారుడు కనుక తండ్రికి తర్పణాదులు ఇస్తారు. అంతకుముందు తండ్రి చనిపోయినప్పుడు భరతుడిచ్చాడు, అది తాత్కాలికము మాత్రమే. చేయవలసిన కర్మ పితృనకు జ్యేష్ఠ కుమారుడు చెయ్యాలి, తల్లిదండ్రులకు. ఆ విధంగా చేస్తూ పిండ ప్రదానం కూడా చేసి ఈ మాటలు చెప్తున్నాడు. ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయం పితృలోకగతస్యాద్యమద్దత్త ఉపతిష్టతు. ఓ రాజా, దశరథ మహారాజా, స్వర్గలోకములో ఉన్న స్వామి, నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క నీరు, ఈ యొక్క పిండము నీకు అక్షయమై ఆ లోకములో సుఖములు నీకు ప్రసాదించుగాత. నేనొసగడి విమలంబగు నీ నీరమ్ము, వాసుదాస్ గారి పద్యం. నేనొసగడి విమలంబగు నీ నీరమ్ము పితృలోకమేగిన నీకున్ మానుగ అక్షయ సుఖ సంధాన చణంబగును గాత తండ్రి అతటన్. ఆ విధంగా ప్రార్థన చేశారు. ఇక్కడ రామచంద్ర ప్రభు అంతటి వాడు తండ్రికి తిలతర్పణాదులు వసంగారు అంటే శాస్త్రాన్ని ఆయన గౌరవించారని అర్థం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. కాబట్టి కార్యాకార్యం, ఇది కార్యం చేయదగినదా, ఇది అకార్యం చేయదగనిదా అనే విషయంలో ఏది ప్రమాణం అంటే శాస్త్రం ప్రమాణం అన్నారు. ఆ శాస్త్రంలో చెప్పిన విధముగా పిండ ప్రదానము, తిలతర్పణము గావించారు రామచంద్ర ప్రభువు. యజ్జదాచరితి శ్రేష్ఠ తత్త దేవేతరో జనా సయత్ ప్రమాణం కురుచే లోకస్తదనువర్తతే అని భగవద్గీత. ఎవరైనా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ పనిని ఆచరిస్తారో మిగిలిన వారు కూడా దాన్ని ఆచరిస్తాడు. ఆ శ్రేష్ఠుడైన వ్యక్తి దేనిని ప్రమాణంగా తీసుకుంటాడో లోకులందరూ దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. కనుక రామచంద్ర ప్రభువు తిలతర్పణాదులు వసంగారు కనుక శ్రాద్ధ తర్పణాదులు మనుష్యులకు అవశ్య కర్తవ్యములో. కాబట్టి చనిపోయిన వారి యొక్క సుఖశాంతుల కొరకు వారు చనిపోయినటువంటి తిథి నాడు తిల తర్పణాదులు పిండ ప్రదానము చేయుట
అవశ్యమనే విషయము రామాయణం ద్వారా మనకి తెలుస్తున్నది. రామాయణంలో అనేక ధర్మాలు చొప్పింపబడ్డవి. ఆ ధర్మాలని తెలుసుకోవడమే రామాయణ కథాశ్రవణం యొక్క ఫలము. కానీ కేవల కథా శ్రవణము వల్ల మిక్కిలి ప్రయోజనము లభించదు. తర్వాత జాబాలి అని దశరథ మహారాజు యొక్క కొలువులో ఉన్నారు. జాబాలి రథకాశ్యప అని. వశిష్ఠో వామదేవాస్య గౌతమస్య మార్కండేయ జాబాలి రథకాశ్యప. ఇంతమంది మహర్షులు ఉండేవారు రాజుగారి యొక్క ఆస్థానములో. ఇప్పుడు భరతుడు వారందరినీ కూడా వెంట పెట్టుకొచ్చారు. వాళ్ళల్లో ఆ జాబాలి అనే మహర్షి రాముల వారికి హితబోధ చేస్తున్నాడు. నాయనా రామచంద్ర మహర్షి, నీవు రాజ్యభారాన్ని వహించు, ఇది ధర్మసమ్మతము అని చెప్పాడు. ఆ మాటలకు జాబాలి రాముల వారితో, మహర్షి, నేను మా తండ్రి గారికి ఇచ్చిన మాటని యథార్థము చేయటానికే అరణ్యవాసం చేస్తున్నాను, మరి ఒకటి కాదు. ఎందువల్లంటే యథా రాజా తథా ప్రజ అని. రాజైన వాడు ధర్మాన్ని పాటిస్తే మిగిలిన వారు కూడా ధర్మాల్ని పాటిస్తారు. రాజే అధర్మవర్తనుడైతే ప్రజలందరూ కూడా అధర్మవర్తనులవుతారు. రాజే నాస్తికుడైనను భూజనతతి ఇచ్చ కొలది పోకల పోరే. రాజే పోకలబోయిన భూజన సంశయములట్టి పోకలబోవున్. కాబట్టి రాజుగారు ధర్మంగా ఉండాలి. కాబట్టి నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తానని చెప్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామా, ఇక్ష్వాకు వంశములో ఇక్ష్వాకు అనే రాజు రాముల వారికి ముందున చాలా పూర్వము అయోధ్యని పాలించిన మహారాజు. అందుకే నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామకథను చెప్తూ ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శృత అని వాల్మీకి మహర్షి 16 గుణములు కలిగిన వాడు ఎవరు అని ప్రశ్నిస్తే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడికి ఆ గుణములన్నీ ఉన్నవి అని చెప్తాడు బాలకాండ ప్రథమ సర్గలో. కనుక ఇక్ష్వాకు అనేటువంటి వాడు రాజుగారికి ముందు చాలా పూర్వం రాజ్య పరిపాలన చేసినవాడు. కనుక ఇక్ష్వాకు వంశంలోని వారందరూ కూడా పెద్ద కుమారుడే రాజ్య పరిపాలన చేయటం ఇంతవరకు చూస్తూ వచ్చాను నాయన. కనుక నీవు దశరథునికి పెద్ద కుమారుడు కనుక నీవు కూడా ఆ రాజధర్మాన్ని పాటించి రాజ్యభారం వహించుట శ్రేయస్కరము అని వశిష్ఠ మహర్షి చెప్తే, గురువుగారి ఎడల గొప్ప గౌరవ భావమున్న శ్రీరామచంద్రుడు వనమున 4 వర్షములుండి అనంతరంబ పట్టణమునకేగుదెంచి ప్రకటంబుగ పట్టమునొంది అప్పుడీ అనుజునితోడనుందు ఎటులు అంబ వచించిన పల్కుతీర్తు అనవున పెద్దవాడనని ఆడిన తీర్పకరాది వినికిన్. మహర్షి, మీరు చెప్పినది శాస్త్ర సమ్మతమే. అయితే నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాట కూడా వమ్ము చేయకూడదు. అందువలన వారి యొక్క అభీష్టము మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చి మరల పట్టాభిషేకం చేసుకొని ఈ తమ్ముడు భరతుడితో కూడా రాజ్య పరిపాలన చేస్తాను అని తన యొక్క నిశ్చిత అభిప్రాయాన్ని తెలియజేశాడు. అప్పుడు భరతుడు శ్రీరాముని యొక్క నిశ్చిత అభిప్రాయాన్ని తెలియజేశాడు కనుక ఇంకా ఆయన్ని తీసుకువెళ్ళటం కష్టమని భావించి బంగారు పాదుకులు అక్కడ పెట్టి శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. అధిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే హేమభూషితౌ ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతి. రామచంద్ర ప్రభు, నీవు వచ్చి రాజ్య పరిపాలన చేయకపోతే కనీసం నీ పాదుకలు రాజ్య పరిపాలన చేస్తాయి. ఇదిగో బంగారు పాదుకలు తెచ్చాను, వీటిని నీవు కాలికి తొడుక్కో, వీటిని అధిరోహణ చెయ్యి. ఈ పాదుకలను తీసుకువెళ్ళి నేను సింహాసనం పైన ఉంచి పరిపాలన చేస్తాను నీకు మాదుగా.
నీకు మారుగా ఈ పాదుకలు ఉంచి రాజ్య పరిపాలన చేస్తాను, కానీ నేను స్వతంత్రించి రాజ్య పరిపాలన చేయను అని చెప్తే భరతుని యొక్క ప్రార్థనను అంగీకరించి శ్రీరాముడు ఆ పాదుకలను తాను తొడిగి భరతుడికి అందజేస్తాడు. అప్పుడు భరతుడు సంతసించి తన యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా అందరికీ తెలియజేశాడు. చతుర్దశేతు సంపూర్ణే వర్షే అహని రఘుత్తమా. ఈ మాట గుర్తుపెట్టుకో రామా. చతుర్దశేతు సంపూర్ణే వర్షే అహని రఘుత్తమా న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనం అన్నారు. వాసుదాస స్వామి వారు అంత గొప్పగా రాశారు ఈ శ్లోకానికి. విను 14 రఘువీర జటాజినధారినై ధృతిన్ దినములు లెక్కవెట్టుచును తిన్సు ఫలంబుల ఊరి వెల్పలన్ కొని నిలయంబు పాదుకులకున్ వినిపించుచు రాజ్యతంత్రమున్ మనియద అగ్నిదొచ్చెదజుమా మరురేపడ నీవు రానిచో. నీవు చెప్పిన విధంగా 14 సంవత్సరం నీవు అరణ్యవాసం ఇక్కడ చేస్తుంటే నేను కూడా నీ మాదిరి జటలు పెంచుకొని రాజధానికి అయోధ్య నగరానికి ప్రక్కన ఉన్న సమీప గ్రామం నందిగ్రామంలో ఉండి సింహాసనం పైన పాదుకలని ఉంచి రాజ్య పరిపాలన చేస్తాను. ఆ పాదుకలకే రాజ్యంలోని విశేషాలన్నీ వినిపిస్తాను. కనుక నీవు 14 సంవత్సరం దాటిన మరునాడు నాకు కనిపించకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి శ్రీరాముడి చేత ఒప్పించుకొని అక్కడి నుంచి భరతుడు ఆ పాదుకలని తల మీద పెట్టుకొని సేవకులు వెంట రాగా తల్లులు గురువులతో కలిసి అయోధ్యానగర ప్రవేశం చేశారు. వాసుదాస స్వామి వారు కేవలము రామాయణమే గాక కీర్తనలు రాశారు. చిన్న చిన్న పుస్తకాలు కథల రూపంలో రాశారు. శ్రీకృష్ణ లీలామృతం అనే వచన కావ్యాన్ని రాశారు. అటువంటి కీర్తనలో ఒక కీర్తనలో భరతుడు తలదాల్చి గురుపాదుకలు మున్ను, భరతుడు తలదాల్చి గురుపాదుకలు మున్ను నిరతిశయ ఖ్యాతి నిశ్రేయసముగాంచే. గురుపాదుకలు నాదు శిరమునాధరించి హరించేదా పాతకములన్ అని వ్రాసుకున్నారు. కాబట్టి గురువుగారి పాదుకలు నా శిరస్సున పెట్టుకొని ఈ సమస్త పాపాలని హరిస్తానని చెప్పినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తున్నది. భరతుడికి గురువు రామచంద్రుడు కనుక ఆ గురుపాదులు అంటే రాముల వారి పాదుకలు తన నెత్తిని పెట్టుకొని తీసుకొచ్చారు. తీసుకువచ్చి నందిగ్రామంలో తాను ఉంటూ రత్నసింహాసనం పైన పాదుకలను ఉంచి ప్రతిరోజు జరిగిన విశేషాలన్నీ కూడా ఆ పాదుకలకు వినిపించేవారు. ఈ విధంగా తన యొక్క రాజ్య పరిపాలనని కొనసాగించాడు భరతుడు రాజర్షి మాదిరిగా. భరతుడు పాదుకలని తన తల మీద దాల్చి పరివారంతో కూడా అయోధ్యానగర ప్రవేశం చేసి నందిగ్రామంలో తాను ఉంటూ సైన్యాన్ని అక్కడే ఉంచుకొని రత్నసింహాసనం పైన పాదుకలను ప్రతిష్ఠించి వాటికి రాజ్యభారానంతా తెలియచేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. భరతుడు వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వత ప్రాంతాన్ని విడిచి మరల ఇంకో ప్రదేశానికి పోదాం, ఈ ప్రదేశం అందరికీ తెలియజేసినదిగా ఉన్నది కదా, కనుక ఇక్కడ ఉండకూడదు నేను అని నిర్ణయించుకొని అత్రి ఆశ్రమానికి వెళ్తాడు. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అత్రి మహర్షికి ఆయన యొక్క సపత్ని అనసూయాదేవికి పాదములకు ముగ్గురు కూడా నమస్కరిస్తారు. అత్రి మహర్షికి తన తండ్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు తాము అరణ్యవాసానికి వచ్చినట్టు తెలిపి మాకు ఇంకా మంచి ప్రదేశం ఏదైనా ఇక్కడ ఉన్నదా తెలుపమని అడుగుతారు. అప్పుడు సందర్భవశాత్తు అనసూయాదేవి సీతాదేవిని స్వయంవర వృత్తాంతం ఎట్లా జరిగింది ఆ కథని నాకు తెలియజేయవలసింది అని కోరుతుంది. సీతాదేవి తాను జనక మహారాజు గారికి యాగశాలలో
లభించాననియు తన తండ్రి తన పూర్వీకుల నుంచి ఇంటిలో ఉంచబడినటువంటి శివధనుస్సును ఎక్కుపెట్టిన వానికే తననిచ్చి వివాహం చేస్తానని ప్రకటించడం జరిగిందని తెలిపినది. అనేక మంది వీరులు వచ్చారు, శివధనుస్సును చూచారు, కానీ దాన్ని ఎత్తడానికి కానీ లేక శరాన్ని సంధించడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. తరువాత కొంతకాలానికి రామలక్ష్మణులు విశ్వామిత్ర సహితముగా మా తండ్రి గారి యొక్క యాగశాలకు రావటం జరిగింది. మా తండ్రి గారు జనక మహారాజు గారు విశ్వామిత్రుని దర్శించి వారికి వందన ఆతిథ్యములను సమర్పించి వారి ప్రక్కనే ఉన్నటువంటి ఇరువురు రామలక్ష్మణులను చూసి వీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగటం జరిగింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, వీరలు దశరథనుపతి కుమారులు, వీరు దశరథ మహారాజు కుమారులయ్యా, ఇప్పటికే ఖ్యాతిని ఆర్జించారు, తాటకని సంహరించారు, సుబాహుణ్ణి సంహరించారు, అహల్యకు శాప విమోచనం గావించారు, సిద్ధాశ్రమంలో నేను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని పరిసమాప్తం గావించారు. ఇంతటి వారు వీరు నీ దగ్గర ఉంచబడిన ధనుస్సుని చూడటానికి వచ్చారయ్యా అని చెప్తే, రేపటి దినము రాజసభలో ఆ ధనుస్సుని వీరికి చూపెట్టే ఏర్పాటు చేస్తాను మహాముని, ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి అని విడిది ఏర్పాటు చేస్తారు. వారికి విడిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాత్రి అక్కడ వారు విశ్రమించి ఉదయముననే లేచి కాల్యకృత్యములు తీర్చుకొని రాజసభకు వస్తారు. అక్కడ మహారాజు గారు వారిని చూసి శివధనుస్సుని తెమ్మనమని వీరుల్ని పంపిస్తే వారు పోయి ఆ శివధనుస్సుని ఉంచబడిన పేటికను నెట్టుకుంటూ వస్తారు. ఆయత భీమదేహులు మహాబలురొక్కట 5,000 మంది ఆ యొక్క ధనుస్సుని ఉంచబడిన పేటికని తీసుకొని వస్తే జనక మహారాజు అయిన మా తండ్రి గారు దాని వివరణ చెప్పి, దీన్ను విల్లు మోపెట్టిన వానికి నా కుమార్తె అయోనిజ అయినటువంటి సీతాదేవిని వివాహం చేస్తానని చెప్పడం జరిగింది. వెంటనే విశ్వామిత్ర మహర్షి రాముల వారిని, పశ్య రామా, ఈ విల్లేమిటో కాస్త చూడవయ్యా అన్నారు. వెంటనే రాముల వారు వచ్చి ఆ వింటికి ప్రదక్షిణ చేసి గురువుగారికి నమస్కరించి ఎడమ చేతితో ఆ విల్లుని ఎత్తి పట్టుకొని ఆ అల్లెత్రాటిని కింద నుంచి పై కొనకి కట్టడానికి విల్లు వంచగా తద్భభంజ ధనుర్మధ్యే, ఆ విల్లు కాస్త పెటేలుమని మధ్యకు విరిగిపోయింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసినటువంటి జనక మహారాజు గారు ఆనందముతో కంటిన్ గంటి రాఘవు అమోఘమైనదో శక్తి తా గెంటెన్ వింటి, ఆహాహా, నేను ఎన్ని దినాలకి రాఘవుని యొక్క అద్భుతమైన శౌర్యాన్ని, పరాక్రమాన్ని, బలాన్ని చూశాను. ఈ యొక్క వింటిని ఆయన కాస్త విరిచేశాడు అని తన కూతుర్ని నన్ను ఇవ్వడానికి, వివాహం చేయటానికి సన్నద్ధము కాగా మా తండ్రి గారి ఆజ్ఞ లేదు కనుక నేను ఇప్పుడు ఈమెను స్వీకరింపను అని చెప్పడం జరిగింది. అప్పుడు మా తండ్రి గారు దూతలని పిలిచి దశరథ మహారాజు గారి దగ్గరికి పోయి ఇక్కడ రాముడు చేసినటువంటి శివ ధనుర్భంగ వృత్తాంతాన్ని, తాను జానకిని రాముల వారికి ఇవ్వదలుచుకున్న విషయాన్ని కూడా తెలియజెప్పి వారిని మిత్ర పుత్ర పరివార సమేతంగా రమ్మనమని ఆహ్వానించారు. ఆ విధంగా మా తండ్రి గారి యొక్క కోరిక మేరకు దశరథ మహారాజు పండితులతో, హితులతో, సామంతులతో, పురోహితులతో అక్కడికి రావటం జరిగింది మిథిలా నగరానికి. రాముల వారు దశరథ మహారాజు గారి యొక్క అనుజ్ఞ తీసుకొని సీతాదేవి అయినటువంటి నన్ను వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మా తండ్రి గారు కళ్యాణ వేదిక పైన నన్ను రాముల వారికి ధారాదత్తం చేస్తూ ఎం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ
ప్రతిశ్చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయైవ అనుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాయ మంత్రపూతజలం తదా. ఈమెనయ్యా సీతా నా కుమార్తె, నీ కొరకు ఈమె కోరుకుంటూ ఉన్నది, వేచి ఉన్నది ఇప్పటి వరకు. ఈమెని స్వీకరించమని, ఈమె ఎప్పుడూ కూడా నిన్ను అనుసరించి ఉంటుంది, పతివ్రత మహాభాగా ఐశ్వర్యయుక్తురాలు అని చెప్తే రాముల వారు ఆనందంతో నన్ను స్వీకరించడం. అదేవిధంగా లక్ష్మణస్వామి ఊర్మిళను, భరతుడు మాండవిని, లక్ష్మణుడు శృతకీర్తిని మా పినతండ్రి గారు కుమార్తెలు వారు వారిని వివాహం చేసుకోవడం జరిగింది. పుష్పవర్షం కురిసింది. ఈ విధంగా అప్పటి వివాహ వృత్తాంతం జరిగింది అని అనసూయకు సీతాదేవి వివరించి చెబితే ఆమె ఆనందించి సీతాదేవికి మంచి సుగంధపూరితములైనవి, ఎప్పటికీ చెడనటువంటి వస్తువులు, అంగరాగములు అంటారు, అంటే ధరించేటువంటి చీరలు మొదలైనటువంటివి అందజేస్తుంది. తరువాత పతివ్రత ధర్మాన్ని ఒకదాన్ని చెప్తుంది అనసూయ. నగరస్థుడో విపినస్థుడో యగునియో నిర్ధనుడో ఖలుడో అతికాముకుడో మగనాలికి తన పతియే సుగతికి కారణము అతండుచు దైవం అని ధర్మాన్ని చెప్తుంది సీతాదేవి. నగరములో ఉన్నా సరే, అరణ్యములో ఉన్నా సరే, గుణములు కలిగిన వాడైనా సరే, ధనము లేకున్నా సరే, ధనముతో ఉన్నా సరే, దుష్టుడు కానీ అతి కాముకుడు కానీ ఎవరైనా సరే స్త్రీకి భర్తే గతి, మగనాలికి తన పతియే సుగతికి కారణము అతండెచు దైవమున్, అతడే దైవము కూడా అని ధర్మ మార్గాన్ని, పతివ్రత ధర్మాన్ని ఆ అనసూయాదేవి సీతాదేవికి చెప్తుంది. అనేక పూలదండలు, వస్త్రము, సొమ్ములు, పరిమళ ద్రవ్యములు ఇచ్చి ఇవి దేవతా సంబంధమైనవి, భూలోకవాసులకు లభించునవి కావు అని చెప్పి అనసూయాదేవి వాటిని సీతాదేవికి అందజేస్తుంది. అనసూయాదేవి సీతాదేవి లక్ష్మీదేవి అని గ్రహించింది. అందువలన తన శక్తి కొలది ఆ వస్తువులను సమర్పించింది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ఆ రోజంతా అత్రి మహాముని ఆశ్రమంలో ఉంటారు. తెల్లవారిన తర్వాత అత్రి మహర్షికి నమస్కరించి సంధ్యావందనాది కాల్యకృత్యమును తీర్చుకొని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న మునీశ్వరులకు అందరికీ కూడా నమస్కారం చేసి, ఇంకా నేను చేయవలసినటువంటి అరణ్యవాసానికి సుగమమైన మార్గాన్ని చెప్పవలసింది అని కోరుతాడు. అప్పుడు ఆ మహర్షులందరూ కూడా మంగళాశాసనము గావించారు. అరణ్యంలో ప్రవేశించి రాక్షస సంహారం చేయవలసింది అని కోరతారు. ఇతీవతై ప్రాంజలిభి తపస్విభి ద్విజై కృత స్వశ్చయన పరం తపః వనం స భార్య ప్రవివేశ రాఘవ స లక్ష్మణ సూర్య ఇవాభ్రమండలం. వనప్రవేశం చేయవలసింది, అరణ్యములలో ఉండవలసినది అని చెప్పి దండకారణ్యంలో ప్రవేశించవలసింది అని అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా చెప్తారు. స్వస్తి వాచకములు పలికి ఇంతటి అద్భుతమైన శ్లోకానికి దశరథ మహారాజు గారి యొక్క కుమారులైన రామలక్ష్మణులకు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా ఈ విధంగా చెప్పినట్లుగా వాసుదాస స్వామి వారి అయోధ్యాకాండలో చివరి పద్యం ఈ విధంగా రాశారు. సంయమీంద్రులు మంగళాశాసనములు పలికి, మంగళాశాసనం అంటే శుభమని ఆశీర్వదించడం. సంయమీంద్రులు మంగళాశాసనములు పలికి తన్ను అంపన్ తమ్ముండు జలజనయన వెంటన్ సనుదేరన్ జొచ్చెను విపిన భూమి అభ్రమండలమును జలజాప్తులీల. ఆకాశంలో సూర్య భగవానుడు ఏ విధంగా ప్రవేశిస్తాడో ఆ విధంగా
ఋషీశ్వరులందరూ కూడా రామచంద్రునికి, సీతాదేవికి, లక్ష్మణస్వామికి మంగళాశాసనములు చేశారు. వారి యొక్క మంగళాశాసనములు తీసుకొని, వారి యొక్క దీవెనలు తీసుకొని శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణులు తన వెంట రాగా అరణ్యములో ప్రవేశించెను, దండకారణ్యములో ప్రవేశించెను. ఇది అయోధ్యాకాండ చివరి భాగము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీకభవాయ తస్మై నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి సర్వేషాం సుఖినో భవంతు. ఇది అయోధ్యాకాండ. తరువాత వచ్చేదాన్ని అరణ్యకాండ అంటారు. అరణ్యకాండలో సీతారామ లక్ష్మణులు చెరించినటువంటి ప్రదేశములు, శూర్పణఖ ఆగమనము, శూర్పణఖ యొక్క మనో అభిప్రాయమును దుష్టముగా తెలుసుకొనిన రామచంద్ర ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కు చెవులు కోయటం, ఆమె పోయి తన యొక్క బంధువులైన ఖరదూషణాదులకు తెలపడం, ఖరదూషణాదులు 14,000 మంది ఒక్క పర్యాయముగా రాముల వారిపైకి దండెత్తి రావడం, రామచంద్ర ప్రభువు అజాయమానో బహుధా విజాయతే అన్న తీరుగా తాను 14,000 మందికి 14,000 రామచంద్రుడుగా కనపడి వారిని సంహరించడం. తరువాత ఈ విషయం శూర్పణకు పోయి రావణాసుడికి చెబితే రావణాసురుడు కోపంతో సీతాదేవిని ఎత్తుకు వెళ్ళడానికి మారీచుని సహాయంతో రావటం, సీతాదేవిని లంకా నగరానికి తీసుకొని పోవడం, రామలక్ష్మణులు ఇరువురు కలిసి సీతాదేవిని వెదుకుతూ వనంలో ఉండేటటువంటి ఆ కొలను దగ్గరికి రావటం జరుగుతుంది. ఇదంతా కూడా అరణ్యకాండ విశేషం. దానిలో ఏ విశేషాలు ఉన్నాయో ముందుగా చెప్పాం. ఇంకా క్రమానుగతంగా హెచ్సివి ఛానల్ వారు, హారిక కేబుల్ విజన్ గుంటూరు వారు రామాయణంలోని అన్ని కాండల్ని ప్రసారం చేయడానికి సన్నద్ధులవుతున్నారు కనుక దీనిని చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా సంతోషంతో ఈ కార్యాన్ని తలపెట్టినటువంటి హారిక కేబుల్ విజన్ యాజమాన్యానికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందిగాను, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హారిక కేబుల్ విజన్ వారికి సీతారామచంద్ర ప్రభువులు ఇతోధిక సుఖ సంతోషాలను కలుగజేయవలసిందిగా ఆ రామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.